హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. రీడింగ్ పాజిటివ్ రావచ్చు, నెగెటివ్ రావచ్చు. అది నా హ్యాండ్స్‌లో కూడా లేదు. కార్డ్స్ నేను మీ ముందే షఫుల్ చేస్తాను. మీ ముందే కార్డ్స్ స్ప్రెడ్ చేసి నేను రీడింగ్స్ అనేది తీయడం జరుగుతుంది. సో, అకార్డింగ్ టు దేర్ థాట్స్ రీడింగ్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టి రీడింగ్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే. అండ్ మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవ్డ్ వన్స్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది చూద్దాము. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. సో, లేట్ చేయకుండా అయితే కార్డ్ షఫుల్ చేయడం స్టార్ట్ చేద్దాము. యూనివర్స్‌ని, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదా, మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అవుతుందా లేదా, ఆర్ రీయూనియన్ అవుతుందా లేదా, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు కామ్గా ఉంటున్నారు, ఇంకెంతైనా లేకపోతే మీరే మూవ్ ఆన్ అవ్వాలా, ఇట్లా మీకు దేని రిలేటెడ్, ఈవెన్ జాబ్ రిలేటెడ్ కానీ, కెరీర్ రిలేటెడ్ కానీ, ఫైనాన్సెస్ రిలేటెడ్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలనిపించినా సరే, మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. వీడియోలో స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు? మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Queen of Pentacles, Page of Wands, King of Swords, Six of Swords, Ten of Pentacles, Magician, Four of Swords, King of Wands,
the world, the lovers, 5 of Pentacles, Moon, Justice, Queen of Swords, 8 of Swords. యాక్చువల్లీ వెయిట్ ఎ సెకండ్, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ ఇన్మెచ్యూరిటీతో మీతో రిలేషన్షిప్లోకి అయితే రావాలనుకుంటున్నారండి. పేజ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మేబీ మీకు మీ పర్సన్ సారీ చెప్పాలనుకుంటున్నారు, ఆర్ తనకి ఎంత ప్రేమ ఉందో మీ విషయంలో అది తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఈ పర్సన్ పాస్ట్ మెమరీస్ అనేది బాగా గుర్తు చేసుకుంటున్నారు. మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఇది ఎవరైనా న్యూ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సారీ చెప్పాలి, తన బిహేవియర్కి కానీ తన యాటిట్యూడ్ కానీ మీకు సారీ చెప్పాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్ చెప్పాను కదా, ఈ పర్సన్ చాలా పెయిన్ ఇచ్చారు మీకు. అన్నీ వదిలేసి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టారు, చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా బిహేవ్ చేశారు, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు. మేబీ ఈవెన్ థర్డ్ పర్సన్ కోసం, లేదా ఫ్యామిలీ కోసం, లేకపోతే తన సెల్ఫిష్నెస్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి ఉండొచ్చు. అంటే మోసం చేసి ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీతో ఇన్మెచ్యూరిటీతో అండ్ మీరంటే పిచ్చి ప్రేమ చూపించాలనుకుంటున్నారు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి మీ విషయంలో చాలా క్రేజీ అయితే ఉంది. మీకు సారీ చెప్పాలి, ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవ్వాలి, సో అనే టైప్లో ఎట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ ఏంటంటే మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. మీకు దూరమై ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మెంటలీ చాలా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏది చేయాలి అని ఈ పర్సన్ మెంటలీ చాలా డిస్టర్బ్డ్ అయితే ఉన్నారు. చాలా పెయిన్లో అయితే ఉన్నారు. ఈ పర్సన్ అన్నీ మర్చిపోయి మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసి మేజర్గా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ ఇది. బట్ మేజర్గా అయితే ఈ రాశుల వాళ్ళు ఈ రీడింగ్లో ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న లెటర్స్లో వచ్చేసి బి, పి, కే, టి, ఎస్, ఏ, ఎం. ఈ లెటర్స్ మీ పర్సన్ నేమ్లో ఉండొచ్చు. ఆ లెటర్స్ ఇక్కడ ఛానల్ అవుతున్నాయి. ఓకే, సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు, ఈ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత లాయల్గా ఉన్నారు అనేది ఈ పర్సన్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ అయితే తీసుకురావాలి, ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి, ఒక స్టెబిలిటీ అయితే తీసుకురావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్కి గ్రోత్ కావాలండి. దానికోసం ఈ పర్సన్ ఏం చెయ్యాలి అని ఈ పర్సన్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇన్మెచ్యూరిటీతో కూడా ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ, లేకపోతే మీ ముందు ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంది. పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ సంథింగ్ లైక్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ
వ్యాన్స్ ఏంటంటే ఫైరీ ఎనర్జీ కాబట్టి ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే ప్యాషన్ కూడా ఉంది. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, లేకపోతే మిమ్మల్ని ఒప్పించాలని కానీ, సో తనని అర్థం చేసుకోమని చెప్పాలని కానీ, సో సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల మీరు కూడా ఈ పర్సన్‌తో హ్యాపీగా ఉండడానికి, ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, హర్ట్ చేసినందుకు కానీ, తను సంథింగ్ ఏదో ప్లాన్ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ కానీ, రీకన్సిలేషన్ కానీ, హాయ్ అని కానీ, హలో అని కానీ, సో ఏదో ఒకటి ఈ పర్సన్ మీతో మాట్లాడడానికైతే ప్లాన్ చేస్తున్నారు. ఏదో ఒక ఐడియాస్ అయితే చూస్తున్నారనమాట. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీరు కన్విన్స్ అవుతారు, ఏం చేస్తే వాళ్ళతో మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు, ఎలా మాట్లాడాలి అని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో చాలా 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 ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు మీ విషయంలో మిస్టేక్స్ చేశారు, ఎక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేసినా ఎందుకు వర్కౌట్ అవుతుందా లేదా, వాళ్ళ ప్లాన్స్ అసలు వర్కౌట్ అవుతాయా లేదా, ప్రాక్టికల్గా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏమైతే ఐడియా చేస్తున్నారో మీతో అప్రోచ్ అవ్వడానికి కానీ, యూనియన్ అవ్వడానికి కానీ, మిమ్మల్ని పలకరించడానికి కానీ, సో వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ పర్సన్ చాలా 1కి 4 సార్లు ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మీ విషయంలో చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు మీ విషయంలో చేసిన మిస్టేక్స్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఎక్కడ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎక్కడ క్లారిటీ మిస్ అయ్యారు అనేది ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మళ్ళీ ఎవరైతే మీ నుంచి వెళ్ళిపోయారో, మీ నుంచి దూరం అయిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీ నుంచి ఈ పర్సన్ స్టేట్ దూరం అయిపోయి ఉండొచ్చు, కంట్రీ దూరం అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వేరే సిటీ దూరం అయిపోయి ఉండొచ్చు, ఎమోషనల్లీ ఆర్ మెంటల్లీ మీ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అయితే మీకు దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నారు. సో మీకోసం ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అయింది కూడా మీ నుంచి. తను కావాలని అయితే మీ నుంచి దూరం అవ్వలేదు. కొన్ని సిచ్యువేషన్స్ కానీ, కొన్ని పరిస్థితులు కానీ తనని మీ నుంచి దూరం అయ్యేలాగా చేశాయి. అండ్ ఈవెన్ ఫ్యామిలీ కూడా ఈ పర్సన్‌కి మీకు మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ రియల్లీ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అదే ఆలోచిస్తున్నారనమాట. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు. స్టెబిలిటీగా ఉండాలి, ఈ రిలేషన్కి ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, అండ్ మీతో ఫ్యూచర్ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీలో మీ గురించి పాజిటివ్గా చెప్పాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. సో మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఎట్లాంటి ఇబ్బందులు రాకూడదు. అండ్ మీకు ఇక్కడ మీ పర్సన్కి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది ఈవెన్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ ట్రెడిషనల్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో వాళ్ళు రిచ్ అయినా మీరు పూర్ అయినా, మీరు పూర్ అయినా వాళ్ళు రిచ్ అయినా, సో సంథింగ్ ఏదో ఈ పర్సన్ని మీ వైపు రానియకుండా స్టాప్ చేస్తుంది. సో అది ఒకటి ఇక్కడ మేజర్గా ఆబ్స్టకల్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మెజిషియన్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఎలా ఈ రిలేషన్ని నిలబెట్టాలి, ఎలా ఈ రిలేషన్ని కాపాడుకోవాలి, మీతో ఉన్న ఈ రిలేషన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి, తన సైడ్ నుంచి తను మీ విషయంలో ఏం మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ని తను ఎలా రెక్టిఫై చేయాలి, తన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 24/7 ఈ పర్సన్కి మీ గురించి థాట్స్ వస్తున్నాయి. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా మ్యానిపులేషన్స్ కానీ, చాలా అబద్ధాలు కానీ, చాలా థింగ్స్ విషయంలో ఈ పర్సన్ నెగటివ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో కంప్లీట్గా ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్
తన ప్రయత్నం 100% చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా? లేదా? మళ్ళీ నేనే బాధపడాల్సొస్తుందా? మళ్ళీ నేనే హర్ట్ అవ్వాల్సొస్తుందా? అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి నైట్ స్లీప్ కూడా పోయింది. ఎందుకంటే ఈ పర్సన్ చాలా స్ట్రెస్‌లో ఉన్నారు అండ్ చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. సో, నిద్ర కూడా పట్టట్లేదు. మీ గురించి ఆలోచించినా, మీ గురించి ఏం ఆలోచించినా సరే. అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య మాట్లాడుకున్న థింగ్స్ కానీ, ఆ విషయాలు కానీ ఈ పర్సన్‌కి గుర్తొచ్చినప్పుడు ప్రాపర్‌గా ఈ పర్సన్ నిద్ర కూడా పోలేకపోతున్నారు. పాస్ట్‌లో నైట్ అవర్స్ మాట్లాడుకొనుండొచ్చు. ఎట్ ప్రెజెంట్ కనీసం మెసేజ్ కూడా లేదు. గుడ్ బై లేదు, గుడ్ నైట్ లేదు, ఏమీ లేదు. సో, దాని గురించి ఈ పర్సన్ ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు. పాస్ట్‌లో మాట్లాడుకున్న హ్యాపీ మెమరీస్ ఇప్పుడు అది లేదు అని ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ ప్రాపర్‌గా స్లీప్ కూడా లేదు. నిద్ర పట్టట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సిట్యుయేషన్స్ హ్యాపీగా ఉన్నా నిద్ర పట్టదు. సాడ్‌గా ఉన్నా నిద్ర పట్టదు. స్ట్రెస్‌లో ఉన్నా నిద్ర పట్టదు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ స్ట్రెస్‌లో ఉన్నారు. అందుకే ఎంత నిద్ర పోవాలి అన్నా నిద్ర పట్టట్లేదు. అండ్ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు. మీ మాటలే గుర్తొస్తున్నాయి. కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రిలేషన్ కోసం కానీ, మీకోసం కానీ స్టాండ్ తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఇప్పటివరకు భయం వల్ల వెనకడుగు వేసుంటే గనక, భయాన్ని పక్కన పెట్టి ఈ పర్సన్ ముందుకు రావాలి అనుకుంటున్నారు. తన కోసం తను స్టాండ్ తీసుకోవాలి. ఈ రిలేషన్ కోసం తను స్టాండ్ తీసుకోవాలి. అండ్ మీకోసం స్టాండ్ తీసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, చెప్పాను కదా! సో, ఈ పర్సన్‌లో సంథింగ్ ఏదో ఐడియా అయితే వచ్చింది. ఫైరీ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం ఏదో ఒక ఐడియాతో డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతారు. తనకు మీరంటే ప్యాషన్ ఉందండి. తనకు మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ అట్రాక్ట్ అవుతున్నారు. ఎంత మీకు దూరం అవ్వాలి అనుకుంటే అంత మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అంత మీకు దగ్గర అవుతున్నారు. వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకు దూరంగా అయితే ఉండలేకపోతున్నారు. ఉండరు కూడా. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అవన్నీ మీతో మాట్లాడతారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఎట్ ప్రెజెంట్ మేబీ ఫిజికల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే ఉండొచ్చు. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే రిపీటెడ్‌గా తనకి మీకు మధ్య సంథింగ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే నడుస్తుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇదే ప్యాటర్న్ నడుస్తుంది. కొన్ని రోజులు దూరంగా ఉండడం, మళ్ళీ కొన్ని రోజులు కనెక్ట్ అవ్వడం, కొన్ని రోజులు దూరంగా ఉండడం, మళ్ళీ కొన్ని రోజులు కనెక్ట్ అవ్వడం. సో, ఇలా మీ ఇద్దరి మధ్య ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తోంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ డిస్టెన్స్ అది మీరు క్రియేట్ చేసుకుంటే డిస్టెన్స్ అయినది అయి ఉండొచ్చు. లేకపోతే మీరు క్రియేట్ చేయకపోయినా ఆ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య వస్తూ ఉండొచ్చు. సో, సంథింగ్ తను ఎంత కనెక్ట్ అవ్వాలనుకున్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే రిపీటెడ్‌గా వస్తున్నాయి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది.
మళ్ళీ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు అండ్ మీ ప్రేమే గుర్తొస్తుంది. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ కానీ, లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది ఏదో ఒకటి మిమ్మల్ని తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా కేరింగ్ చూపించాలని కానీ, లవ్ చూపించాలని కానీ, అండ్ మీ విషయంలో ఈ పర్సన్ అండ్ మీతో యూనియన్ అవుదామని కానీ, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ ఈ పర్సన్ అనుకుంటున్నారు. ద లవర్స్. మీ ఇద్దరు డివైన్ కపుల్ అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా కాకపోయినా, ఈ పర్సన్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, లేకపోతే మీరు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, సో మీ ఇద్దరు డివైన్ కపుల్ అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. డివైన్ కలిపిన బంధం, దేవుడు కలిపిన బంధం మీ ఇద్దరిది. అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా చాలా ప్రేమ ఉంది. అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. తన ప్రేమ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో, మీ ముందు ఎలా ప్రూవ్ చేసుకోవాలో. ప్రేమ ఉంది కానీ ఈ పర్సను చెప్పలేకపోతున్నారు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో చాలా గేమ్స్ ఆడారు. చాలా గేమ్స్ ప్లే చేశారు. ఇప్పుడు చెప్పినా కూడా మీరు నమ్ముతారో నమ్మరో అనే ఒక భయంలో, ఇన్‌సెక్యూరిటీలో ఉన్నారు ఈ పర్సన్. ఎందుకంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఈ పర్సన్ చాలా గ్యాప్ తీసుకొచ్చారు. అది ఫ్యామిలీ కోసం కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కోసం కావచ్చు, సొసైటీ వల్ల కావచ్చు, చాలా డిస్టెన్స్ అనే పర్సన్ తీసుకొచ్చారు. దానివల్ల ఈ పర్సన్‌కి మీరంటే ఏం ఆలోచిస్తున్నారు అంటే, ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. ఎలా చూపించాలో, ఎలా మీకు అర్థమవుతుందో, తను ఒకటి చెప్తే అది మీకు ఇంకొకటి అర్థమవుతుందేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫైనాన్షియల్లీ ప్రాబ్లంలో ఉన్నారు, ఎమోషనల్లీ ప్రాబ్లంలో ఉన్నారు అండ్ మీకోసం ఏడుస్తున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, సెపరేషన్ వచ్చింది, ఆర్ ఎల్స్ తనకింక ఛాన్సే లేదు అని ఏడుస్తున్నారు. సో చూడండి, తనకింక ఛాన్సే లేదు అని ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ జరిగిందో ఆర్ బ్రేకప్ జరిగిందో, లేదంటే నాకు నువ్వు వద్దు అని మీరే వెళ్ళిపోయారో, ఈ పర్సన్‌కి ఇచ్చే అటెన్షన్ కానీ, కేరింగ్ కానీ ఇవ్వట్లేదేమో. అట్ ప్రెజెంట్ దానికోసమే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం తప్పు చేశాను? ఏం మిస్టేక్ చేశాను? ఎందుకు ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తున్నారు? మేబీ ఇంకొకటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ పర్సన్ మీ నుంచి ఏదైనా మనీ తీసుకొని ఉండొచ్చు, లేదంటే మీరు ఈ పర్సన్ నుంచి ఏదైనా మనీ తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు అప్రోచ్ అయితే మనీ గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. ఎంతసేపు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా మనీ రిలేటెడ్ గురించే మాట్లాడుతున్నారు, మనీ రిలేటెడ్ గురించే అడుగుతారేమో అన్న భయమైనా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. ఎంత ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేశారో, ఎంత ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారో, ఎంత మీతో ఫ్యూచర్‌లో ఉండాలి అనుకున్నారో అదంతా మీరు చూడట్లేదు. చూడకుండా ఈ పర్సన్‌ని బాధపెడుతున్నారు. కానీ ఓన్లీ మనీ రిలేటెడ్ మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు అని ఈ పర్సన్ బాధపడుతున్నారు. ఉంటారు కదా కొంతమంది,
ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ చాలా లాస్‌లో ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఈ పర్సన్‌ని మోసం చేసి ఉండొచ్చు. అనుకున్న వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. కంప్లీట్‌లీ ఈ పర్సన్ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ లాస్ కనిపిస్తుంది. మీ ప్రేమనైతే మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్నైతే మర్చిపోలేకపోతున్నారు. మూన్ విత్ మూన్ కార్డ్ చూడండి. డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం సఫర్ అవుతున్నారు. ఏడుస్తున్నారు. ఈ రిలేషన్ డెప్త్ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుంది. ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్ ఉంది, ప్రేమ ఉంది. బట్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చూపించాలి అనుకోవట్లేదు. డీప్‌గా ఆలోచిస్తే తన ప్రేమ ఏంటో మీకే అర్థమవుతుంది. తను ఎలాంటి వాళ్ళనేది మీకే క్లారిటీ వస్తుంది. డెప్త్‌గా ఆలోచిస్తే తన వాల్యూ ఏంటి, తను ఎలాంటి పర్సను అది మీకే అర్థమవుతుంది. మీరెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అది మీకు అర్థమవుతుంది. డీప్‌గా ఆలోచించకుండా పైన చూసి మాట్లాడుతున్నారు. ఎవరో ఏదో అన్నది వింటున్నారు. తనని దూరం పెడుతున్నారు. అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ ఈ రిలేషన్ విషయంలో మీకు ఏమనిపిస్తుంది అంటే, అంతా నేనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ పర్సన్ ఏమీ చేయలేదు నా కోసం కావచ్చు, ఈ రిలేషన్ కోసం కావచ్చు, నేనే ఎఫర్ట్ పెడుతూ వచ్చాను. ఆ పర్సన్ ఏమీ పెట్టలేదు. అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్ విషయంలో ఆ పర్సన్ కూడా ఎఫర్ట్ పెట్టారు. నేనే ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. నాకే ఎక్కువ ప్రేమ ఉంది. నాకే ఎక్కువ అన్నీ ఉన్నాయి. ఆ పర్సన్‌కి అసలు అవంతా ఏం లేదు. ఇది 2 సైడెడ్ లవ్. ఒక సైడెడ్ అయితే కాదు. మీ వర్షన్ మీకు తెలుసు. కానీ అవతల పర్సన్ వర్షన్ ఏంటి అనేది మీకు తెలీదు. డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్ విషయంలో జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్స్‌కి మేబీ మీరేమైనా కమిట్మెంట్ ఇవ్వమని కానీ, క్లారిటీ ఇవ్వమని కానీ ఈ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారేమో. నా మీద ఉన్న నమ్మకం ఇదేనా అని ఆలోచిస్తున్నారు. చాలా అప్సెట్‌లా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఈ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూడండి 8 ఆఫ్ స్వర్డ్స్. స్ట్రక్ ఫీల్ అవుతున్నారండి. ట్రాప్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ని వేరే ఎవరైనా స్ట్రక్ చేసి ఉండాలి. ఎంత మీ గురించి ఎవరైనా నెగిటివ్‌గా చెప్పినా ఈ పర్సన్ వినరు, నమ్మరు. ఎంత మీ గురించి నెగిటివ్‌గా మాట్లాడి, నెగిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఈ పర్సన్ని స్ట్రక్ చేయాలి అనుకున్నా, ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకుంటారు. పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు.
సో మీ ఇద్దరు సేమ్ మిర్రరింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ అలాగే ఆలోచిస్తున్నారు, ఆ వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సో మిర్రరింగ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా స్ట్రక్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి మీకు ఎగైనెస్ట్గా కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.